హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మహాశివరాత్రి కదా, మహాశివరాత్రి రోజు అర్ధరాత్రి లింగోద్భవ సమయంలో పూజ చేయడం వల్ల మనకి ఎటువంటి ఫలితం కలుగుతుంది, పూజా విధానం ఏ విధంగా చేయాలి అంటే సాయంత్రం మనం చేసిన పూజ యథావిధిగా ఉంచొచ్చా లేదా మనం ఏ విధంగా చేసుకోవాలి, అదేవిధంగా సంపూర్ణ పూజా విధానాన్ని ఈరోజు వీడియోలో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ముందుగా మీ అందరికీ, మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా పేరు పేరున శివరాత్రి, మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆ శివయ్య ఆశీస్సులు మన అందరిపైన ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అయితే మనం అభిషేకం, ఈరోజు మనకి అభిషేకం ఎక్కువగా చేస్తూ ఉంటాం కదా, శివయ్యకు 4 జాముల పూజ చేస్తాము. గుడిలో కూడా అదే విధంగా చేస్తారు, అదే విధంగా మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అభిషేక ద్రవ్యాలు ఏంటేంటి రెడీ చేసుకోవాలి, ఎలా రెడీ చేసుకోవాలి ఆల్రెడీ వీడియో అయితే చేశాను. ఒకవేళ డౌట్స్ ఉంటే వీడియో చెక్ చేయండి, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మరియు మనం ముందుగా సాయంత్రం చేసిన పూజవి అన్నీ ఉంటాయి కదా, అన్నీ కూడా పూలవి తీసేసాను. ఇవి మీరు వడలేకుండా ఉంటే ఉంచుకోవచ్చు, లేదు చిన్నగా వడిలినా సరే తీసేసి కొత్తవి వేసుకోవచ్చు అనమాట ఉన్నట్టయితే. అర్ధరాత్రి పూజ అంటే లింగోద్భవ సమయంలో నార్మల్గా సామాన్యులు ఎవ్వరూ కూడా చెయ్యరు. చేస్తే మరి అటువంటి ఫలితం అంటే ఇక ఆ శివయ్య అనుగ్రహం మనకి తప్పకుండా లభిస్తుందన్నమాట. అంతగా ఉంటుంది కైలాస ప్రాప్తి, ఐశ్వర్య ప్రాప్తి. ఈ సమయంలో నేనైతే పిండి దీపాలు పెట్టాలి అనుకుంటున్నాను. అందుకే మనం పిండి దీపాలు అందరికీ తెలిసే ఉంటుంది. పిండి దీపాలకు శివనామాన్ని వేసి మనం నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవాలి. సింపుల్గా ఇప్పుడు అర్ధరాత్రి పూజలో ఒక 2 దీపాలు వెలిగిస్తే సరిపోతుంది. ఇంకా మీ ఓపికను బట్టి ఎన్నైనా పెట్టుకోవచ్చు. పూలమాలలవి వదిలిపోతే తీసేసి కొత్తవి వేసుకోవచ్చు, వదిలిపోకుండా ఉంటే అవే ఉంచుకొని పూలు పెట్టచ్చు. తర్వాత ఒక పెద్ద పళ్ళెం తీసుకొని శివయ్యను ప్రతిష్ఠించుకొని దీనిలో అభిషేకం అయితే చేస్తున్నాను. అర్ధరాత్రి లింగోద్భవ సమయంలో పూజ కన్నా మనకి అభిషేకం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే లింగోద్భవ సమయంలో అభిషేకిస్తే ఆ మహాశివుడు మంచిగా మనల్ని అనుగ్రహిస్తారు. ఏ పూజకైనా మనకి విఘ్నాలు కలగకుండా విఘ్నేశ్వరుణ్ణి ముందుగా తలుచుకొని నమస్కరించుకొని తర్వాత పూజను ప్రారంభించాలి. మనం ఎలాగా ఉదయం నుంచి పూజ చేస్తూ ఉంటాం కనుక విఘ్నేశ్వరుని కొంచెం గరిక, కొంచెం ధూపం, కొంచెం పుష్పం పెట్టి నమస్కరించుకుంటే సరిపోతుంది. తర్వాత మనం స్వామివారిని మంచిగా అభిషేకించాలి. బిల్వపత్రాలు ఉన్నట్టయితే ముందు ఉపయోగించిన బిల్వపత్రం ఒక్క పత్రం దొరికినా చాలు, పత్రాలను కడిగి మళ్ళీ స్వామివారికి పెట్టొచ్చు. అవి వదిలిపోకుండా ఉండాలి, కానీ మనం ఎన్నిసార్లైనా బిల్వపత్రాన్ని పెట్టొచ్చు. ఎందుకంటే బిల్వపత్రాలకి అంత మహిమ ఉంటుంది. నార్మల్ పువ్వులు మనం వదిలిపోతే నీటిలో వేసి పెట్టకూడదు, కానీ బిల్వపత్రాలకు మాత్రం ఈ వెసులుబాటు అనేది ఉంది. మనం ఎన్నిసార్లైనా కడిగి పెట్టుకోవచ్చు. తర్వాత స్వామివారిని అభిషేకించాలి. మనకి ఏ ద్రవ్యాలు దొరికితే ఆ ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించాలి. పంచామృతాలు కలిపి మనం అభిషేకించవచ్చు. లేదా ఇక నేను చెప్పాను కదా, ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఆ వీడియో కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అభిషేక ద్రవ్యాల గురించి మీరు కావాలి అంటే అవి చేసుకొని అర్ధరాత్రి పూజ చేసుకోవచ్చు. లేదు అవేమి చెయ్యలేము అంటే మంచి నీళ్ళతో కూడా మనం అభిషేకించవచ్చు. ఓన్లీ నీళ్ళను తీసుకొని స్వామివారిని అభిషేకించవచ్చు. ఇలా స్వామివారికి మీకు సాధ్యమైనంత వరకు పూజ చేసి అభిషేకాలు చేసి మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. ఆ శివయ్య ఆశీస్సులు తప్పకుండా మనకి లభిస్తాయి. ఇక లింగోద్భవ సమయంలో అంటే చాలా పవిత్రమైన సమయం అన్నమాట. అందుకని ఆ సమయంలో ఎవరైతే
భక్తి శ్రద్ధలతో స్వామివారిని ఆరాధిస్తారో కోటి రెట్ల ఫలితం అయితే కలుగుతుంది. అంటే మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసే పూజ ఒకటి, లింగోద్భవ సమయంలో చేసే పూజ ఒకటి. లింగోద్భవ సమయంలో దేవతలు, మహర్షులు, పండితులు చేస్తూ ఉంటారు. అటువంటి సమయంలో అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఎవరైతే స్వామివారిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో వాళ్ళ అభిష్టాలన్నీ కూడా స్వామివారు తీరుస్తారు. ఇలా మనకి సాధ్యమైనంత వరకు అభిషేకం చేసి స్వామివారికి మంగళహారతి ఇవ్వాలి. అభిషేకం అనంతరం మనం చెప్పాను కదా, స్వచ్ఛమైన జలం కూడా వేస్తూ ఉండాలి. వేసి అభిషేకించి హారతి ఇచ్చి స్వామివారిని మళ్ళీ ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలి. పెట్టుకొని యథావిధిగా మనం పూజనైతే ఆచరించాలి. మనకి ఎలాగ జాగరణ ఉంటాము కనుక అదే మనం స్వామివారి నామాలు ఉచ్చరిస్తూ స్వామివారిని ఆరాధిస్తూ అభిషేకిస్తూ ఉన్నట్టయితే మన పూజకి మంచి ప్రతిఫలం అయితే కలుగుతుంది. ఎప్పుడూ పూజ చేసేవాళ్ళు ప్రతిఫలం కోసం ఆశించకూడదు అంటారు. కానీ మన పూజకి సంపూర్ణ ఫలితం అయితే మాత్రం కంపల్సరిగా దొరుకుతుంది. ఇలా మీరు ఏవైతే అభిషేక ద్రవ్యాలు అన్నీ చేస్తారో వాటితోని అభిషేకించాలి. ఒకవేళ అన్నాభిషేకం చేద్దాము అనుకున్న వాళ్ళు అన్నంలో కొంచెం పెరుగు కలిపి అభిషేకించినట్టయితే, అంటే మనం శివలింగం ప్రతిష్ఠించుకొని అన్నంలో కొంచెం పెరుగు కలిపి అభిషేకించి ఆ అన్నాన్ని తీసి పక్కన పెట్టుకొని ఉదయం ఇప్పుడు కొంచెం కొంచెంగా ప్రసాదం తీసుకున్న ఉదయం ఆ అన్నాన్ని అందరికీ పంచిపెట్టవచ్చు. లేదా దద్దోజనం కింద చేసి మీరు కూడా ఇంట్లో అందరూ కూడా స్వీకరించవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం అర్ధరాత్రి అష్టోత్తర శతనామావళి, పంచాక్షరి, శివ పంచాక్షరి మంత్రాలు ఏవి రాలేని వాళ్ళు ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ స్వామివారిని ఆరాధించవచ్చు. స్వామివారికి చంద్రహారతిని సమర్పించి మనం మళ్ళీ పూజను ప్రారంభించాలి. ఇవన్నీ ఉంచకూడదన్నమాట. అభిషేకం చేసిన ద్రవ్యంలో స్వామివారిని ఉంచకూడదు. అదంతా శుద్ధి చేసేసుకొని అర్ధరాత్రి అయినా పర్వాలేదు, అదంతా కూడా మంచిగా నీట్గా తీసేసుకొని మళ్ళీ స్వామివారిని అలంకరించకపోయినా పర్వాలేదు, ఇవన్నీ కూడా తీసేసి శుద్ధమైన గంగాజలంలో స్వామివారిని నీట్గా శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకొని ఈ నీళ్ళను పక్కన పెట్టేసి ఉదయం అంటే రాత్రి సమయంలో మనకు అవ్వదు కదా, ఉదయం తీసి ఈ నీళ్లను మనం ఏదైనా చెట్టు మొదట్లో వేసుకోవచ్చు. అది పెద్ద చెట్టు అయ్యేలా చూడండి. చిన్న చెట్లకు వేస్తే పాలు, పెరుగు అన్నీ ఉంటాయి కదా, నువ్వుల నూనె అన్నీ కూడా అవి ఉండడం వల్ల అవి చనిపోతాయి అన్నమాట. అలా కాకుండా పెద్ద వృక్షం కానీ లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ పెట్టుకోవాలి. ఇలా స్ఫటికమాలతో అలంకరించుకొని స్వామివారిని మళ్ళీ ప్రతిష్ఠించుకున్నాను. అనంతరం మనం స్వామివారికి పూజను చేసుకోవాలి. ఈరోజు మనకి స్వామివారికి ఇష్టమైన తెల్ల జిల్లేడు పుష్పాలు అయితే నాకు లభించాయి. వాటితోని పూజ అయితే చేస్తున్నాను. 8 మంత్రాలు ఉంటాయి కదా లింగోద్భవ సమయంలో, ఆ మంత్రాలను చదువుకుంటూ స్వామివారికి పుష్పాలతో అలంకరణ చేస్తున్నాను. ఇలా పూజ చేసుకొని ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనుకుంటూ ఉంటే తప్పకుండా ఆ శివయ్య ఆశీస్సులు మనందరిపైన ఉంటాయి. ఎవరైతే రాత్రి జాగరణ ఉంటారో ఉపవాసం ఉండి వాళ్ళు మరుసటి రోజు ఉదయం వరకు ఉండాలి. మరుసటి రోజు ఉదయాన్నే మీరు మంచిగా స్నానం చేసి పూజను ఆచరించి ఇంట్లోని తెల్లవారుజామునే అన్నమాట 4 గంటల కల్లా నదికి కానీ సముద్రానికి కానీ ఎక్కడైనా పుణ్యక్షేత్రాల్లో జలం ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి స్నానం ఆచరించాలి. మళ్ళీ ఇంటికి వచ్చి శివయ్యకు మంచిగా భక్తి శ్రద్ధలతో ఆరాధన చేసి నైవేద్యాన్ని సమర్పించాలి. సమర్పించి అప్పుడు ఉపవాస విరమణ అనేది, ఇంకా కొంతమంది అయితే ఆ రోజు అంతా కూడా ఉంటారనమాట. పళ్ళు పలహారాలు తీసుకొని ఉండి సాయంత్రం చంద్ర దర్శనం తర్వాత భోజనం చేస్తారు.
లేదు ఉండలేము అనుకునే వాళ్ళు ఆ రోజు ఇక్కడ శివయ్యకు పెట్టిన అరటిపళ్ళు అవన్నీ కూడా గోమాతకు తినిపించి నమస్కరించుకొని మీరు ఉపవాస విరమణ చేసుకోవచ్చు. ఇప్పుడు మధ్యాహ్నం ఏదైతే మీరు భోజనం వండుతారో అంటే పప్పు అన్నం ఇలా వండుతూ ఉంటాం కదా, అటువంటివన్నీ కూడా ఒక ప్లేట్లో వేసి స్వామివారికి నివేదించి మీరు స్వీకరించవచ్చు. ఈ విధంగా మనం శివారాధన చేసినట్టయితే తప్పకుండా మనకి శివయ్య అనుగ్రహం అన్నది మనకి లభిస్తుంది. ఈరోజు ప్రత్యేకించి జిల్లేరు పూలే ఉండాలి అని లేదు, తెల్ల వర్ణంలో ఉన్న పుష్పాలతో స్వామివారిని ఆరాధిస్తే చాలా మంచిది. స్వామివారికి ధూపాన్ని సమర్పించి అదేవిధంగా నైవేద్యాన్ని కూడా సమర్పించాలి, చంద్రహారతి ఇవ్వాలి. అర్ధరాత్రి సమయంలో కూడా తప్పకుండా మనకి ఇల్లంతా కూడా ధూపాన్ని వేసుకోవాలన్నమాట. స్వామివారికి చూపించిన ధూపాన్ని ఇల్లంతా కూడా వేసుకోవడం వల్ల ఇల్లంతా కూడా మనకి పాజిటివ్గా ఉంటుంది. ఎటువంటి దుష్ట శక్తులు ఉన్నా సరే అవన్నీ కూడా హరిస్తాయి. శివయ్యకు పూర్ణఫలాన్ని సమర్పించాలి. మనం కొబ్బరి దీపాన్ని ఏ విధంగా పెడతామో అదేవిధంగా శివయ్యకు పూర్ణఫలం అంటే ఇష్టం. తప్పకుండా పూర్ణఫలాన్ని సమర్పిస్తూ ఉంటారు. అరటిపళ్ళు కొబ్బరికాయ నైవేద్యంగా పెడితే సరిపోతుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా లింగోద్భవ సమయంలో అంటే అర్ధరాత్రి 12 గంటలకు పూజ అయితే చేయడానికి ట్రై చేయండి. ఏ టైంలో ఏ విధంగా పూజ చేయాలో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లోనైతే అప్లోడ్ చేశాను. కావాలి అనుకుంటే ఒకసారి చెక్ చేయండి. మంచిగా స్వామివారికి ధూపము మంగళహారతి ఇచ్చి నమస్కరించుకోవాలి. ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఏమన్నా తెలిసి కానీ తెలియక కానీ పొరపాటు ఉన్నట్టయితే నాకు తెలియజేయండి, నేనైతే రెక్టిఫై చేసుకుంటాను. మరొకసారి మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.